సలాంవాలేకుం. నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నాకు మా నాన్నగారు చాలా గుర్తొస్తున్నారండి. చాలా చాలా గుర్తొస్తున్నారు. అఫ్‌కోర్స్ ప్రతిరోజు గుర్తొస్తారు. ప్రతి నిమిషం గుర్తొస్తారు. కాకపోతే అన్ని రోజుల్లో ఒక్కొక్క రోజు ఇంకొంచెం ఎక్కువ గుర్తొస్తారు. మా నాన్నగారితో నేను గడిపిన ఆ క్షణాలు, ఆయన నాతో మాట్లాడిన మాటలు, ప్రతిదీ నా కళ్ళ ముందే అలాగా కదులుతూ ఉంటాయి. ఏ ఆడపిల్లకైనా సరే ఫస్ట్ లవ్ తండ్రేనండి. ఫస్ట్ హీరో తండ్రే. నా ఇంట్లో కూడా ముగ్గురు మగపిల్లలున్నారు. నా చిన్న తమ్ముడు, లాస్ట్ తమ్ముడు షాజీ అండి ఆడి పేరు. ఆడిని కూడా మా నాన్నగారు బయటికి తీసుకెళ్ళేవారు కాదు. నన్నే బయటికి తీసుకెళ్ళేవారు. ఏది కొనాలన్నా, ఏది తినిపించాలన్నా, ఏది తాగించాలన్నా మా నాన్నగారు నాకే ఫస్ట్. వాళ్ళ దగ్గర డబ్బులుండి ఈ మగపిల్లల దగ్గర కాదు అనట్లేదు. కానీ వాళ్ళకన్నా ఎక్కువ డబ్బులు నా దగ్గర ఉండేయండి. మా నాన్నగారు ప్రతిరోజు నాకు డబ్బులు ఇచ్చేవారు. మా నాన్నగారు ఫారెస్ట్ ఆఫీసర్ అండి. ఆయన టైగర్ అండి. జంగిల్లో కింగ్ అండి ఆయన. ఆయన యూనిఫామ్ వేసుకొని ఫారెస్ట్ యూనిఫామ్ వేసుకొని వస్తూ ఉంటేనండి, అసలు అబ్బబ్బబ్బబ్బ చూడడానికి 2 కళ్ళు సరిపోయి కాదు అండి. అంత బాగుండేవారు. ఆయన ఆ బుల్లెట్ మీద అలాగా వస్తూ ఉంటే ఆజానుబావుడు అని అంటారు కదా! ఈ ఆజానుబావుడు అన్న మాట నా తండ్రికి ట్యాగ్ చేయొచ్చండి. నిజంగా ఆయన ఆజానుబావుడేనండి. అంత అందం, అంత తేజస్సు. కేవలం తండ్రికి ఈ ప్రతి ఆడపిల్లకి ఈ తండ్రి అలాగే కనిపిస్తారు. అంతే ఇంకా. ఇది అంతే. నాకు ఫస్ట్ సైకిల్ నేర్పింది ఆయన. బుల్లెట్ నేర్పింది ఆయన 8థ్ క్లాస్‌లోను. నాకు మార్కెట్ ఎలా చేయాలి, కూరగాయలు ఎలా కొనాలి, బోటీ ఎలాగ చేయాలి, ప్రతీదీ నేను మా నాన్నగారి దగ్గరే నేర్చుకున్నానండి. మా అమ్మగారి దగ్గర ఏ కిచెన్ వర్క్ నేను నేర్చుకోలేదు. మా నాన్నగారు సూపర్. ఇంక ఏ ఇంట్లో ఆడపిల్లైనా, నా ఇంట్లో 2 ఆడపిల్లలున్నారు. నేను ఎంత చేసినా సరే వాళ్ళ నాన్నగారే సూపరండి. మగపిల్లలకి అమ్మ సూపరు. ఆడపిల్లకి నాన్న సూపరు.